హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఉమాప్రకాష్ 143. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మొన్న శనివారం నాడు తీసిన వీడియో అండి. ఆ రోజు సప్త శనివారాల పూజ అయితే మొదలుపెట్టానండి. 7 శనివారాల పూజ మొదటి వారం ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నానండి. ఇప్పటికైతే కుదిరింది. ఇంకా ఎర్లీ మార్నింగ్ 3:30 కల్లా లేచి ఇల్లంతా కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా బయట కడిగి ముగ్గు అయితే పెట్టుకున్నానండి. గుమ్మానికి కూడా పసుపు రాసి బొట్లే పెట్టేసుకొని గుమ్మానికి మామిడాకులు అయితే పెట్టుకున్నాను. ఇంకా స్వామివారి నైవేద్యం కింద అయితే పరమన్నం అయితే వండుతున్నానండి. లోపు స్టవ్ మీద పాలు అయితే పెట్టాను. ఇంకా టీవీలో గోవిందనామాలు పెట్టుకుంటా వింటా పూజకి అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను. ఇంకా పరమన్నం కూడా అయిపోయిందండి. ఇంకా స్వామివారికి నైవేద్యం కింద చిమ్లీ వంటలు అయితే చేసుకోవాలి. నేనైతే నల్ల నువ్వులతో చేశానండి. నల్ల నువ్వుల్లో చాలా ఇసుకుంటుందండి. చూడండి ఒకసారి కడిగి మనం గాలించుకొని ఎండలో ఒక అరగంట సేపు ఆరపెట్టుకుంటే ఇసుక అన్నది ఉండదండి. గాలించుకుంటే ఇసుక అన్నది ఉండదనమాట. ఇంకా నల్ల నువ్వులు కొంచెం మిక్సీ వేసేసి అందులో బెల్లం కొంచెం నెయ్యి ఆవు నెయ్యి కూడా వేసి నేను ఉండలుగా చుట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఇంక ఈలోపు పిండి ప్రమిదలకి అయితే రెడీ చేసుకుంటున్నానండి. నేనైతే తడిపిండితో అయితే చేశానండి. నేను బియ్యం నానబెట్టి మిక్సీ అయితే పట్టాను. అందులోనే కొంచెం అంత బెల్లం ఆవు పాలు ఆవు నెయ్యి కూడా వేసుకొని నేను కలిపి ఒక అరగంట సేపు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను అనమాట. అలా నానబెట్టుకోవడం వల్ల అయితే పగులు రాకుండా చాలా పర్ఫెక్ట్గా బాగా వస్తాయంటండి. పిండి నానుతుంది కదా, చాలా బాగా వస్తాయంట. ఈలోపు నేను పూజ చేసే ప్లేస్లో కొంచెం వాటర్తో కడిగి ముగ్గు అయితే వేసుకుంటున్నాను. పద్మ ముగ్గు అయితే వేసుకున్నానండి. చక్కగా ముగ్గు వేసుకొని దానిపైన పసుపు కుంకుమ కూడా పెట్టేసుకొని ఇంకా మనం పూజ చేసుకునే పేట ఉంటుంది కదా, ఆ పేటకి పసుపు రాసి బొట్లే పెట్టుకోవాలి. ఫస్ట్ రోజు కాబట్టి కొంచెం టైం ఎక్కువగానే పట్టిందండి నాకు అన్నీ సిద్ధం చేసుకోవడానికి. చెప్పాలంటే అండి అసలు ఈ పూజ నేను ఎప్పుడో చేయాలండి, 1 ఇయర్ బ్యాక్ అనమాట. లాస్ట్ ఇయర్ శ్రావణ మాసంలో చేయాలనుకున్నాను. అప్పుడు ఏదో ఆటంకం వచ్చింది. ఇంకప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు కుదరలేదు. కానీ మనం అనుకుంటే అవ్వదులండి, ఆయన చేయించుకోవాలి, ఆయన అనుగ్రహించాలి కూడా. నిజంగా చెప్పాలంటే ఇన్ని రోజులు ఎందుకు వేస్ట్ చేశానా అసలు టయాన్ని, ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదా అనిపించిందండి నాకు ఈ పూజ చేశాక. అసలు మళ్ళీ శనివారం ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాను. నిజంగా నాకు చాలా బాగా అనిపించింది. ఇప్పటికైతే కుదిరిందండి ఇన్ని రోజులకి. ఇప్పుడైతే నేను మనం పూజ చేసుకునే పేటకి చక్కగా పసుపు రాసి పద్మ ముగ్గు అయితే వేసుకొని చక్కగా బొట్లు అయి పెట్టేసుకున్నానండి. ఇంకా నేను స్వామివారి ఫోటో అయితే లక్ష్మీ అమ్మవారు కూడా ఉన్నదైతే కలిపి తీసుకున్నానండి. నాకు చిలుకూరి బాలాజీ ఫోటో అయితే చాలా ఇష్టము ఆయన అంటే. కానీ ఆ ఫోటో నేను అనుకున్న సైజులు లేదు, చాలా పెద్దగా ఉన్నాయి. ఇది బాగుంది కదా అని ఇదైతే తీసుకున్నానండి. నాకు ఈ ఫోటో చూడగానే చాలా బాగా అనిపించింది. అసలుకి ఎంత కలగా ఉందో. ఇంకా ఫోటో చక్కగా తడిగుడ్డతో తుడిసేసుకొని మళ్ళీ పొడిగుడ్డతో తుడిసి బొట్లు అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడైతే నేను వడిపిండి నానపెట్టాను కదండి ప్రమిదలు చేసుకోవడానికి. ఇప్పుడైతే ప్రమిదలు చేసుకుంటున్నాను. 7 పిండి ముద్దల కింద చేసుకొని చిన్న గాజు కప్పులో కొంచెం పొడి పిండి వేసి తర్వాత పిండి ముద్ద పెట్టి కొంచెం చపాతీ కర్ర ఉంటుంది కదండి, దాన్ని చివరి లైట్గా ప్రెస్ చేస్తే చాలా బాగా వచ్చేసినాయి అండి. చాలా నీట్గా వచ్చినాయి. నాకైతే చాలా బాగా అనిపించింది. పర్ఫెక్ట్గా వచ్చినాయి. అసలు పెద్ద టైం ఏం పట్టలేదు. నేను చాలా భయపడ్డాను ఎలా వస్తాయో ఏంటని. వీటన్నిటికి కూడా నామాలు పెట్టేసుకొని గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి నేను రెడీ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఈలోపు మనం పూజ చేసుకునే పీట మీద ఒక క్లాత్ అయితే వేసుకోవాలి కదా. నేను ఎల్లో కలర్ క్లాత్ అయితే వేసుకున్నానండి. ఏ కలర్ క్లాత్ అయినా వేసుకోవచ్చు, వైట్ ఎల్లో అలా ఏమీ లేదు. నేను ఈ క్లాత్ని ముందు రోజే జాడించి ఆరపెట్టి పక్కన పెట్టుకున్నానండి. ఇంకా ఎల్లో కలర్ క్లాత్ వేసాక దాని మీద కొంచెం బియ్యం వేసి బియ్యం మీద కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు వేసి స్వామివారి ఫోటోని అయితే పెట్టుకున్నానండి. ఇంకా స్వామివారికి తులసిమాల అంటే చాలా ఇష్టం కదా. మెయిన్ ఇంపార్టెంట్ ఈ పూజలో ఉండవలసిందే తులసిమాల. నేను అదే రాత్రే నేను మాల కట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను. ఇంకా పొద్దున్నే అన్నీ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కదా అని ఇంకా తులసిమాల కూడా స్వామివారి ఫోటోకి అయితే వేసేసి పూలన్నీ కూడా అలంకరించేసుకొని 2 మామిడి కొమ్మలు కూడా స్వామివారి దగ్గర అయితే పెట్టుకున్నానండి. ఈ లోపైతే ముడుపుకైతే సిద్ధం చేసుకుంటున్నాను. సేమ్ ఎల్లో కలర్ క్లాతే నేను ముందు రోజే పసుపు నీళ్ళలో నానపెట్టి ఆరపెట్టి పక్కన పెట్టుకున్నానండి. దాంట్లో కొంచెం పసుపు కుంకుమ పెట్టి తులసాకులు 7 యాలక్కాయలు 7 ఖర్జూరకాయలు వేసుకొని మనకి తోచినంత దక్షిణ అయితే వేసుకోవచ్చండి. 11 రూపాయల నుంచి స్టార్టింగు, ఎంతైనా పెట్టుకోవచ్చు. నేనైతే 101 రూపాయి దక్షిణ పెట్టి కొంచెం తులసాకులు పచ్చకర్పూరము 2 అక్షింతలు కూడా వేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని మనం అనుకున్న కోరుకొని ముడుపు కట్టేసి స్వామివారికి ముడిపికి
స్వామివారి నామం కూడా పెట్టేసుకొని స్వామివారి ఫోటో దగ్గర పాదాల దగ్గర పెట్టేయడమండి. ప్రతి వారం కూడా ఈ ముడిపే పెట్టుకోవచ్చు. మనం పూజ అయిపోయిన తర్వాత మా ఫోటోని మనం దేవుడి గదిలో పెట్టుకుంటాం కదా, ఆ గదిలోనే స్వామివారి పాదాల దగ్గర ముడుపు పెట్టేసి వచ్చే వారం మనం పూజ చేసుకున్నప్పుడు కూడా అదే ముడుపుని స్వామివారి దగ్గర కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇంకా ముడుపు కట్టేసి నామం పెట్టి స్వామివారి దగ్గర పెట్టానండి. ఈలోపు మనం ఏ పూజ చేసినా వినాయకుడిని కంపల్సరీగా చేసుకోవాలి కదా. నా దగ్గర చిన్నది వినాయకుడి విగ్రహం అయితే ఉందండి, వెండిది. కానీ పసుపు గణపతిని కూడా చేశాను. ఇంకా పసుపు గణపతిని కూడా చేసేసి చక్కగా పూలన్నీ అలంకరించి పక్కన పెట్టుకున్నాను అనమాట. నేను పెట్టింది చిన్న పీట కాబట్టి సరిపోదని నేను ఒక ప్లేట్లో అయితే స్వామివారి గణపతిని అయితే పెట్టుకున్నానండి. మీకు గణపతి పూజ అయితే నేను ఇందులో వీడియో లేదండి, ఎందుకంటే నేను ఫోన్లో నామాలు పెట్టుకొని గణపతి పూజ పెట్టుకొని చేశాను, అందుకని ఆ వీడియో అయితే తీయలేదనమాట. ఇంకా మనం వేడి ప్రమిదలు పెట్టుకోవడానికి, వరిపిండి ప్రమిదలు పెట్టుకోవడానికి కొంచెం బియ్యం వేసి దాని మీద నేను తమలపాకులు పెట్టుకొని అప్పుడు ప్రమిదలు అయితే పెట్టుకున్నానండి. ప్రమిదల్లో ఒక్కొక్క దాంట్లో 7 ఒత్తులు వేసానండి, ఒక ఒత్తుగా చేసి. వినాయకుడి పూజ అయిపోయిన తర్వాత నేను ఈ ప్రమిదలన్నీ కూడా వెలిగించానండి. మీకు చెప్పాను కదా వినాయకుడి పూజ మీకు చూపించలేకపోయానని, ఆ వీడియో క్లిప్ తీయలేదండి అసలుకి, ఎందుకంటే ఫోన్లో నామాలు పెట్టుకొని నేను వినాయకుడి పూజ అయితే చేసుకున్నాను. ఇంకా గణపతి పూజ అంతా చేసేసాక ఆయనకి అన్నీ దీపం నైవేద్యం అన్నీ హారతి కూడా సమర్పించాక అప్పుడు నేను ఈ ప్రమిదలన్నీ కూడా వెలిగించుకున్నాను. ఫస్ట్ వరిపిండి ప్రమిదలన్నీ వెలిగించుకొని మళ్ళీ స్వామివారి దగ్గర సపరేట్గా 2 కుందులైన పెట్టుకొని అవి కూడా వెలిగించి ప్రతి దీపం దగ్గర కూడా ఒక్కొక్క పువ్వు వేసి అక్షింతలు వేసి దండం పెట్టుకున్నాను అనమాట. నేనైతే లక్ష్మీ అష్టోత్తరము, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరము, గోవిందనామాలు అవి చదువుకున్నానండి. లలిత సహస్రనామము, విష్ణు సహస్రనామము అవి కూడా చదువుకోవచ్చు, అన్నీ చదువుకోవచ్చు. ఇంకా అష్టోత్తరాలు అవి చదువుకున్న తర్వాత నైవేద్యం అయితే సమర్పించానండి. ఇంకా నూచిమిలి చేశాను కదా, ఉండలు, సలివిడి, వడపప్పు, పానకం, పరమన్నం అయితే వండాను. 3 రకాల ఫ్రూట్స్ అయితే పెట్టుకున్నానండి. ద్రాక్ష పళ్ళు కంపల్సరీగా పెట్టుకోవాలంట ఈ పూజలో. ఇంకా బ్లాక్ గ్రేప్స్ అయితే పెట్టాను. ఇంకా నైవేద్యాలన్నీ సమర్పించేశాక నేను బుక్ అయితే చదువుకున్నానండి. 7 శనివారాల పుస్తకం ఉంటుంది కదా, అందులో కథలన్నీ కూడా చదువుకొని స్వామివారికి మనస్ఫూర్తిగా దండం పెట్టేసుకొని 7 వారాలు కూడా ఏ ఆటంకం లేకుండా చక్కగా పూజ జరగాలని మనస్ఫూర్తిగా దండం పెట్టేసుకొని కొబ్బరికాయ కొట్టి హారతి అయితే ఇచ్చేసానండి. పూజ అయితే చాలా బాగా జరిగిందండి. నేనైతే సింపుల్గా ఏ ఆడంబరాలు ఏమీ లేకుండా సింపుల్గా అయితే చేసుకున్నానండి. నా పూజలో ఏమైనా తప్పులుగా మీకు కనిపిస్తే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి, నెక్స్ట్ టైం లేకుండా చూసుకుంటాను. ఇంతే అండి ఈ వీడియో. నమో వెంకటేశాయ. గోవిందా గో